అమ్మ కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి. కానీ ఈ సినిమాలో ఒక తల్లి తన ప్రాణమైన కొడుకును కావాలని దూరం పెట్టేసింది. కన్న తల్లి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత అబ్బాయి జీవితంలో ఏం జరిగిందో వింటే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో ఖచ్చితంగా ఏడుస్తారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది చిల్డ్రన్స్ ట్రైన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్గా హీరో ఏంటంటే అద్భుతంగా వైలిన్ వాయిస్తూ ఉంటాడు. అంతేకాకుండా తానేంటంటే ఒక షోకి వెళ్తున్నాడు అనమాట. అక్కడ చాలా మంది తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో చాలా లగ్జరీ బట్టలు వేసుకుని వచ్చి తన వైలిన్ ని పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తుంది. దాంతో ఏంటమ్మా చెప్పమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడి ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కూడా అవును అని చెప్పేసి అంటుంది. ఆయన స్టన్ అయిపోయి అక్కడే కూర్చుంటాడు అనమాట. సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తుందన్నమాట. సార్ ఏ షూ వేసుకుంటారండి, ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది మీరు రావాలని చెప్పేసి అంటంతో హీరో డల్ గా కూర్చుంటాడు. ఏమైందండి అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి అంటాడు. దాంతో వింటున్న మనకి కూడా ఏం అర్థం కాదు, ఇప్పుడే కదా వాళ్ళ అమ్మతో మాట్లాడింది అని చెప్పేసి. కాకపోతే ఆ మాట విన్న తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే సార్ షో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎప్పుడన్నా పెట్టుకుందాం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే వద్దు ఈ షో కంప్లీట్ చేసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఆ స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు తనకేంటంటే బక్కగా ఉండే ఒక చిన్న పిల్లాడు కనిపిస్తూ ఉంటాడు. అది ఎవరో కాదు, చిన్నప్పుడు హీరో అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, తను చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కళ్ళు తుడుచుకొని వెళ్లి తన షోని కంటిన్యూ చేస్తాడు. కట్ చేస్తే కాదు, ఇప్పుడు 1944 సంవత్సరంలో ఓపెన్ అవుతుంది. అది కూడా వరల్డ్ వార్ జరిగేటప్పుడు అనమాట. అది కూడా ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడ ఏంటంటే ఆ దేశంలో యుద్ధం జరుగుతుంది కదా, బాంబులు ఎక్కడ వేస్తారో తెలియక అందరూ అయోమయంలో పరుగులు తీస్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళున్న ఏరియా మీద బాంబులు పడుతూ ఉంటాయి. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే తన కొడుకు ఎక్కడున్నాడని చెప్పేసి వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. చూస్తే ఒక బండి కింద దాక్కొని ఉంటాడు. అమ్మ ఎక్కడున్నానమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి పరిగెత్తుకుంటూ హక్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళావు, ఎంత కంగారు పడ్డాను తెలుసా అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరో వాళ్ళ నాన్న ఏంటంటే ఇటలీలో యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పేసి తన కుటుంబాన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే తనని పెంచుతూ ఉందన్నమాట. అందులోనూ కటిక పేదరికంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా యుద్ధాలు జరగడం వల్ల చాలా మంది ఏంటంటే తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అలాంటి పరిస్థితుల్లో మన కథలో హీరో ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే షూ అంటే పిచ్చి అనమాట. ఎవరైనా రోడ్డు మీద షూ వేసుకుని వెళ్తూ ఉంటుంటే వాళ్ళ షూస్ కి రేటింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ పాపం హీరోకి చెప్పులు కూడా లేవు కాళ్ళకి వేసుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోని తీసుకొని అక్కడే ఉన్న ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కి వస్తుంది అనమాట. అందులో ఒక లేడీ ఉంటుంది. ఆవిడ దగ్గరికి హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే తన కొడుకుని తీసుకొని వస్తుంది. అంతేకాకుండా అక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటంటే సౌత్ ఇటలీలో యుద్ధాలు జరగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలియని చిన్నపిల్లలు అయితే చాలా మంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ నార్త్ ఇటలీకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారనమాట. కాకపోతే ఎవరు తమ పిల్లల్ని ఎవరు, ఎందుకంటే వేరే చోట పెంచుతాము, యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకొస్తామంటే ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి. అందుకని ఎవరు నమ్మరు. అలాంటిది హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే తన కొడుకు అక్కడైనా ప్రశాంతంగా ఉంటాడని చెప్పేసి ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఇచ్చేద్దాము, వీళ్ళు ఖచ్చితంగా నార్త్ ఇటలీకి పంపిస్తారని చెప్పేసి తీసుకొస్తుంది. బట్ హీరో వాళ్ళ అమ్మ తీసుకున్న డిసిషన్ కి అక్కడ ఉన్న లేడీ షాక్ అయిపోతుంది అనమాట. చూడండి మీరు చాలా గొప్పలండి బాబు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు, మీరు మీ అబ్బాయి భవిష్యత్తు కోసం ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మను పొగుడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా ఏంటంటే అక్కడ ఉన్న మెడల్ ను చూస్తాడనమాట. చూసి చాలా బాగుందని చెప్పేసి అంటంతో ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఉన్న లేడీ ఏమంటుందంటే నేను యుద్ధంలో పోరాటం వల్ల గెలుచుకున్నాను ఇదంతా అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరో ఏమంటాడంటే నేను గనక ఇలాంటి ప్రైజ్ గెలుచుకుంటే నాకు ఈ మెడల్స్ ఇవేం వద్దు, మంచి షూ అడుగుతానని చెప్పేసి అంటాడు. దాంతో ఆ లేడీ నవ్వుతుందన్నమాట. మొత్తానికి నువ్వు మామూలుడు కాదు, మంచి హుషారుగా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏంటంటే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ అక్కడున్న ఆ కమ్యూనిస్ట్ పార్టీ లేడీతో ఏమంటుందంటే బేసికల్ గా ఆ లేడీ పేరు మ్యాడ్లిన్ అనమాట. మ్యాడ్లిన్ తో ఏమంటుందంటే నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పేసి తాను కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పిల్లాడికి తినడానికి బ్రెడ్ ఇప్పేస్తుంది, తినుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడున్న చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పిల్లల్ని అమ్ముకుంటున్నారని, అంతేకాకుండా అక్కడికి తీసుకెళ్లి పిల్లల చేత గొడ్డు చాకరీ చేయిస్తారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒకే ఒక్క లేడీ మాత్రం చూడండి, ఇక్కడుండి ఈ యుద్ధంలో చావడం కన్నా అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవడం బెటరు, అయినా పిల్లల చేత ఏం పని చేస్తారు వాళ్ళు,
ఆ కమ్యూనిస్ట్ పార్టీని నమ్మండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాదనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తన ఇంకో కొడుకు ఫోటో చూసుకొని బాధపడుతుంది. ఎందుకంటే హీరోకి ఒక తమ్ముడు ఉండేవాడు. కాకపోతే ఆ పిల్లాడికి ఆరోగ్య సమస్య ఉండటం వల్ల తను చనిపోయాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదనమాట. పిల్లాడిని పంపించాలా వద్దా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏమంటాడంటే, అమ్మ నార్త్ ఇటలీకి వద్దులే అమ్మ, మనం డాడీ దగ్గరికి వెళ్ళిపోదాము, తను అమెరికాలో ఉంటాడు కదా అని చెప్పేసి అంటాడు. బేసికల్గా హీరోకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ నాన్నగారు ఏదో పని చేసుకుని వద్దామని చెప్పేసి అమెరికా వెళ్ళలేదు, వీళ్ళిద్దరిని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నువ్వు అనుకున్నంత మంచోడేం కాదురా బాబు మీ నాన్న అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఇంటికి ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు. బేసికల్ గా వీడేంటంటే హీరో వాళ్ళ నాన్న లేడు కదా, అందుకని హీరో వాళ్ళ అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా, తనతో కొంచెం కాలక్షేపంగా ఉంటుందని చెప్పేసి వస్తాడు. మరీ ముఖ్యంగా టీ బ్యాగులు కొంటా అని చెప్పేసి వంక పెట్టుకుని వచ్చి తనతో మాట్లాడాలని చెప్పేసి చూస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, పిల్లాడు ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతాడని చెప్పేసి ఒక బొట్టిచ్చి నువ్వు వెళ్ళి పాత గుడ్లు తీసుకుని రాపో అని చెప్పేసి పంపిస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తాడు. బేసికల్ గా ఆ ఊర్లో హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడు ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి బుట్టలు తీసుకొని మీ ఇంట్లో పాత బట్టలు ఉంటే ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పాత బట్టలన్నీ వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. వాటిని బుట్టలో వేసుకుని వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు హీరో తన ఫ్రెండ్ తో ఏమంటాడంటే, చూడరా ఈ ఊర్లో చాలా మంది పిల్లల్ని ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళతో ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారని చెప్పేసి. బట్ అలా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇచ్చే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు లేవు, అంటే పిల్లల్ని చూసుకోవడానికి డబ్బులు లేవు. కాబట్టి ఆ డబ్బులు కనుక మనం సంపాదిస్తే మనం మన ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు, కాబట్టి ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో మార్కెట్ లో ఏంటంటే తెల్ల ఎలుకల్ని అమ్ముతూ ఉంటాడు ఒక పెద్ద ఆయన. అందులో నమ్మేటప్పుడు ఏమంటాడంటే, ఈ ఎలుకలు గనక మీ ఇంట్లో ఉంటే మీకు అదృష్టం పట్టి పీడిస్తుంది, అంతేకాకుండా మీ ఇంటి మీద బాంబులు పడవని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జనం కూడా కొంటూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరోకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి బట్టలు ఇస్తాడు. వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి బట్టలు మొత్తం చూసుకుని అందులో మంచి బట్టలు తన కొడుక్కి సపరేట్ చేసి పెడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నల్ల ఎలుకల్ని పట్టుకొని వాటిని బోన్లో వేసుకొని అదే ఊర్లో వీళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని మీట్ అవుతారు. బేసికల్ గా అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే షూ పాలిష్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఆ అమ్మాయి వీళ్ళని కలిసిన తర్వాత ఏమంటుందంటే, నన్ను కూడా మా అమ్మ నాన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తారంట, మా అన్నయ్య మా నాన్న దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, వాడి వల్ల డబ్బులు వస్తున్నాయి, కాకపోతే నా వల్ల రావట్లేదు, అందుకే నన్ను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తారంట, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కట్ చేస్తారంట కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, మనం అక్కడ వెళ్లకుండా ఉండటానికి ఇదంతా చేస్తున్నాను కాబట్టి మీ నాన్నకి తెలియకుండా వైట్ పాలిష్ తీసుకొని రా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత వైట్ పాలిష్ తీసుకొని ఆ నల్లటి ఎలుకలకి వైట్ పెయింట్ వేస్తాడనమాట. దాంతో తెల్లటి ఎలుకలుగా మారిపోతాయి. ఇంకేముంది, తెల్లటి ఎలుకలు అని చెప్పేసి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. అందులోనూ సడన్ గా ఒక లేడీ వచ్చేసి ఒక ఎలుక కొనుక్కుంటుంది. అది కూడా 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటుంది అనమాట. మామూలుగా వీళ్ళకి రూపాయి 2 రూపాయలు అంటేనే కష్టం, అలాంటిది 100 రూపాయలు వచ్చేసరికి హీరోకి హీరో వాళ్ళ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ 2 ఎలుకలను కూడా అమ్మేసామనుకోరా మనకి డబ్బులకి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే సడన్ గా వర్షం పడుతుంది. ఇంకేముంది, తెల్లటి ఎలుకలు కాస్త నల్లటి ఎలుకలుగా మారిపోతూ ఉంటాయి. అందులోని వీళ్ళ దగ్గర ఎలుక కొనుక్కున్న పెద్ద ఆవిడ ఏంటంటే తన ఎలుక కూడా నల్లగా మారిపోయేసరికి కోపం వచ్చేసి దొంగలు దొంగలు అని చెప్పేసి అందరికి చెప్తుంది. అందరు కలిసి కొట్టబోతారు. కాకపోతే అక్కడికి హీరో వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు కదా, ఆయన వచ్చి నుంచొని అందరినీ అరుస్తాడు. ఆయన అంటే అందరికి భయం అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఆయన అరిచాడు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మతో డైరెక్ట్ గా వెళ్లి చెప్పేస్తాడు జరిగింది మొత్తం. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో మెల్లగా ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇంట్లో కమ్యూనిస్ట్ పార్టీ లేడీ ఉంది కదా మ్యాడ్లిన్, ఆవిడ వచ్చి ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే ఆవిడని పిలిచింది, మా అబ్బాయిని పంపిస్తా అని చెప్పేసి అంది. ఆవిడ ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు, మంచి బట్టలు ఇస్తారు, మంచి ఫుడ్ పెడతారు, నువ్వు కోరుకున్న షూస్ కూడా కొనిస్తారని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో కోసం వాళ్ళ అమ్మ ఏంటంటే మంచి ఫుడ్ వండి పెడుతుంది అనమాట. హీరో కూడా కడుపు నిండా తింటాడు, ఎందుకంటే తను మరుసటి రోజు వెళ్ళిపోతున్నాడు. అంతేకాకుండా తాను ఇక్కడికి తిరిగి వచ్చేలోపు ఈ యుద్ధం కారణంగా వాళ్ళ అమ్మగారు ఉంటారో లేదో తెలియదు కదా, అందుకని హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కడుపు నిండా ఫుడ్ పెడుతుంది అనమాట. మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగుతారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కలుసుకుంటారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి. ఆ తర్వాత వీళ్ళ పేరు నోట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఎక్కడి వరకు చదువుకున్నాం అని చెప్పేసి అంటంతో 3వ తరగతి అని చెప్పి అంటాడు. అందులోనూ నాకు మ్యాథ్స్ బాగా వచ్చని చెప్పేసి అంటంతో అక్కడున్న ఆయన కూడా ప్రతి ఒక్క డీటెయిల్ నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే శుభ్రంగా స్నానం చేయడానికి వెళ్తాడు. అలా స్నానం చేసేటప్పుడు పక్కనే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఒరే నువ్వు కూడా వస్తున్నావా, రానని చెప్పి అన్నావు కదరా అని చెప్పేసి అంటంతో వాడు ఏమంటాడంటే, లేదురా
మా అమ్మ నాన్న పంపించేస్తున్నా నన్ను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్తాను అనే పాయింట్ కన్నా అక్కడికి వెళ్తే షూ దొరుకుతుంది అనే ఆనందమే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అందుకని మనోడు హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత అందరికి మంచి బట్టలు ఇస్తారు, కోట్లు ఇస్తారు. కోట్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. అంతేకాకుండా షూ కూడా ఇస్తారనమాట. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అందరినీ కలిపి ట్రైన్ దగ్గరికి తీసుకెళ్తారు. అంటే ట్రైన్ ఎక్కిచ్చేసి పంపించేస్తారనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే తనని తీసుకొని వస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఒక పెద్ద ఆవిడ ఏంటంటే పోరాటం చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళందరినీ తీసుకెళ్లి మీరు చంపేస్తారు, వీళ్ళందరినీ వండుకొని తింటారు, సిటీలో ఉన్న వాళ్ళు మామూలు కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో అందరికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఆ పెద్దావిడ మాటలన్నీ విన్న తర్వాత పిల్లలకి ఇంకా భయం వేసి ఎవరెవరి తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. హీరో కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కాకపోతే అక్కడున్న ఇంకో పెద్దావిడ ఏమంటుందంటే ఇక్కడుండి తిండి లేక చావటం కన్నా అక్కడికి వెళ్లి ప్రశాంతంగా బతకడం బెటరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వండుకొని తినాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. పిల్లలు లేని తల్లిదండ్రులకి మిమ్మల్ని దత్తతిస్తారు, మీకు కొత్త జీవితం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఆశ కలుగుతుంది. ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మ్యాడ్లిన్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత తన జీవితంలో తనకు జరిగిన ఒక భయంకరమైన సంఘటన చెప్తుంది. చూడండి, నాకు కూడా కొడుకుండేవాడు, వాడికి 15 సంవత్సరాలు. కాకపోతే యుద్ధంలో వాడు చనిపోయాడు. అయినా మీ పిల్లలు చనిపోతారని చెప్పేసి బాధతో పంపిస్తున్నావు తప్ప మీ పిల్లల మీద వ్యాపారం చేయట్లేదు, నా మాట వినండి అని చెప్పేసి అంటంతో అందరికి అర్థమైపోతుంది అనమాట. పాపం పిల్లల మంచి కోసమే అని చెప్పేసి దాంతో పిల్లలందరినీ ట్రైన్ ఎక్కిస్తారు. అందులోనూ అందరూ బాగా చెప్తూ ఉంటారు అనమాట. ట్రైన్ కూడా కదులుతూ ఉంటుంది. కాకపోతే ట్రైన్ లో ఎక్కిన ప్రతి ఒక్క పిల్లవాడు ఏం చేస్తాడంటే వాళ్ళు వేసుకున్న కోటు ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇసిరేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబంలోనే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సరైన బట్టలు ఉండవు కదా, కనీసం వాళ్ళకన్నా పనికొస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇసిరేస్తూ ఉంటారు. సో బేసికల్ గా యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏదైనా ఉంది అంటే మాత్రం ఇలాగే ఉంటాయి. సో ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళుగా మారిపోయి ఆ బట్టలు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి పనికొస్తాయి అని చెప్పేసి ఇసిరేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో కూడా వాళ్ళ అమ్మ దగ్గర తన బట్టలైన గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి తన బట్టలు ఇసిరేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ పట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. కొడుకుని మళ్ళీ చూస్తానో లేదో అని చెప్పేసి ట్రైన్ కదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, వాళ్ళ నాన్నగారు పాలిష్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ట్రైన్ ఎక్కుతుంది. అంతేకాకుండా ఆ అమ్మాయికి ఒక జర్కిన్ ఉంటుంది అనమాట. నువ్వు విసిరేలేదేంటి అని చెప్పేసి అంటంతో లేదు లేదు మా ఇంట్లో వాళ్ళకి జర్కిన్ ఉంది, వాళ్ళకి దీని అవసరం లేదు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న పిల్లలందరికీ తెలిసే విషయం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన జర్కిన్ మీద నెంబర్ వేసింది. అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఆ జర్కిన్ విసిరేయటం వల్ల ఆ నెంబర్లు మొత్తం పోయాయి. దాంతో వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలందరినీ చంపేస్తారని చెప్పేసి అరుస్తూ ఉంటారు అనమాట. ట్రైన్ ఆపేయండి, వెనక్కి తిప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ఆ ట్రైన్ లో ఒక ఆయన వచ్చేసి మీరేం కంగారు పడకండి, మీ చేతులు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. చేతులు ఇవ్వాలా, చేతులు నరికేస్తారు అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. దాంతో ఆయన ఏమంటాడంటే చూడండి పిల్లలు, మీ కోట్ల మీద నెంబర్లు ఉన్నాయి కదా, అవన్నీ పోయాయి కదా, ఆ నెంబర్ ని మీ చేతి మీద రాస్తాను, మీరేం భయపడకండి అని చెప్పేసి ఒక్కొక్కరి చేతి మీద ఒక్కొక్క నెంబర్ రాస్తాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తాడు అనమాట. ఎందుకంటే నార్త్ ఇటలీ మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది, అక్కడ బాగా చలిగా ఉంటుంది, అందుకని దుప్పట్లు ఇస్తాడు. దాంతో అందరూ కప్పుకొని పడుకుంటారు. కాకపోతే మన కథలో హీరో మాత్రం నిద్రపోడు. ఎందుకంటే తనకి వాళ్ళ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు ట్రైన్ ఎక్కేటప్పుడు తనకు ఒక యాపిల్ ఇస్తుంది అనమాట. ఆ యాపిల్ చేతిలో పట్టుకొని వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ట్రైన్ నార్త్ ఇటలీ వెళ్తుంది. పిల్లలందరికీ మెలకువ వస్తుంది. చూస్తే బయటంతా బాగా మంచుగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చేస్తుంది. వీళ్ళ కోసం బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలందరూ దిగి మెల్లగా వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ వాళ్ళందరికీ ఫుడ్ పెడతారనమాట. కాకపోతే పిల్లలందరికీ ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఒకవేళ ఈ ఫుడ్ లో విషయం పెట్టారేమో, ఇది తింటే మనకి ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే భయంగా ఉంటారు. దాంతో అక్కడ ఉన్న మ్యాడ్లిన్ ఏం చేస్తుందంటే చూడండి మీతో పాటు నేను కూడా తింటున్నాను కదా అని చెప్పేసి వాళ్ళ ముందు తింటుంది. దాంతో వాళ్ళందరూ పాపం ఎంత ఆకలి మీద ఉన్నారేమో కానీ ఫుడ్ మొత్తం తినేస్తారనమాట. కడుపు నిండా తింటారు. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులైంది పాపం, అందుకని అలా తిన్నారు. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీ వైజ్ గా పాపం పిల్లలు లేని వాళ్ళు ఏంటంటే వచ్చి వీళ్ళందరినీ దత్తత తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోగా ముగ్గురే మిగిలిపోతారు. అందులో హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్, ఆ తర్వాత షూ పాలిష్ చేసుకునే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మిగిలిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇంకొక 2 ఫ్యామిలీలు వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లిపోతారు. కానీ మన కథలో హీరో మాత్రం అలాగే ఉండిపోతాడు. పాపం చూసే వాళ్ళకు కూడా జాలనిపిస్తుంది అనమాట. అందులోని హీరో ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన యాపిల్ చేత్తో పట్టుకొని అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడికి ఎవరు రారనమాట. అదే సమయంలో ఆ మ్యాడ్లిన్ ఏమంటుందంటే చూడండి
కదండి, ఎవరెవరికైతే పిల్లలు లేరు ఆ కుటుంబాలన్నీ వచ్చేసారు, వచ్చి తీసుకెళ్లిపోయారు, ఇక మీదట ఎవరు రారని చెప్పేసి అంటంతో అదే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఒక లేడీ ఉంటుందన్నమాట, డెర్నా అని చెప్పేసి. ఆవిడ ఏంటంటే సరే ఈ పిల్లాన్ని నాతో పాటు తీసుకెళ్తానని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. బేసికల్ గా డెర్నాకంటూ ఎవరు లేరనమాట. తనకేంటంటే సమాజ సేవ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉంటుంది. అలా తీసుకెళ్లేటప్పుడు కూడా చూడు నాకంటూ ఎవరు లేరు, అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో మీరేం కంగారు పడకండి అని చెప్పేసి హీరో ఆవిడకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చక్కగా భోజనం చేస్తాడు. ఆ రోజు సాయంత్రం పడుకున్న తర్వాత హీరోకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుందన్నమాట. బేసికల్ గా ప్రతిరోజు వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటాడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు కదా, సడన్ గా లేచి భయపడతాడు. దాంతో డెర్నా ఏం చేస్తుందంటే వచ్చి హీరోకి మంచి లేస్తుంది. అంతేకాకుండా తనకి ధైర్యం చెప్పి ప్రశాంతంగా పడుకోమంటుంది. అది కూడా బుక్ చదివి మరీ పడుకోబెడుతుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు డెర్నా ఏం చేస్తుందంటే హీరోని తీసుకుని బయటకు వస్తుంది. హీరోకి ఏంటంటే బయట మొత్తం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ బాంబులు వేసారేమో, యుద్ధం జరుగుతుందేమో అని చెప్పేసి వణికిపోతూ ఉంటాడు. దాంతో డెర్నా ఏమంటుందంటే ఇది యుద్ధం కాదు, ఇది మంచు, అంతే తప్ప నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా కామ్ అయిపోతాడు. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక ఆవు కనిపిస్తుంది అనమాట. దాంతో హీరో షాక్ అయిపోతాడు, భలే ఉంది అని చెప్పేసి. వెంటనే డెర్నా అడుగుతుంది అనమాట, ఏంట్రా మీ ఊర్లో లేదా ఇది అని చెప్పేసి అంటంతో లేదు మా ఊర్లో ఎలుకలు తప్ప ఏమీ కనిపించవు, ఏది కనిపించినా సరే కోసుకొని తినేస్తారు, ఎందుకంటే ఫుడ్ కి చాలా ఇబ్బంది కదా అని చెప్పేసి అంటంతో డెర్నా కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. సో బేసికల్ గా యుద్ధాలు జరిగితే తినడానికి తిండి కూడా కష్టమైపోతుందని ఈ ఒక్క డైలాగ్ తో చాలా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత డెర్నా ఏం చేస్తుందంటే హీరోని తీసుకొని వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లూయిస్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే హీరోని బాగా రిసీవ్ చేసుకుంటాడు. అంతేకాకుండా లూయిస్ వాళ్ళ వదిన కూడా హీరోకి స్వెటర్ ఇస్తుంది అనమాట. అక్కడ బాగా చలిగా ఉంటుంది కదా అందుకని. కాకపోతే డెర్నా వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే 3 పిల్లలు ఉంటారనమాట. అందులో ఒక చిన్న పిల్లాడు, మిగతా 2 పెద్దవాళ్ళు. కాకపోతే ఆ 2 పిల్లల్లో చిన్నవాడు కూడా ఉంటాడు లూయిస్ అని చెప్పేసి. వాడేంటంటే హీరో దగ్గరకు వచ్చి ఇది నా జరిగి నాకు ఇచ్చేసి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ డెర్నా వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే చూడు వాడు మన ఇంటికి వచ్చిన గెస్ట్, వాడితో నువ్వు ఎలా మలుచుకోవాలి నీకు తెలియదు అని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డెర్నా వాళ్ళ అన్నయ్య వచ్చేసి హీరోతో ఏమంటాడంటే ఇది నీ ఇల్లు, నీకు నచ్చినట్లు ఉండని చెప్పేసి వెళ్ళి పిల్లలతో ఆడుకో అని చెప్పేసి అంటాడు. వాళ్ళకి హెల్ప్ చేయని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి లూయిస్ వాళ్ళ అన్నయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు కదా అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాడితో ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పక్కనే తినే ఒక ఫుడ్ ఉంటుందన్నమాట. అది చూసిన తర్వాత మనోడికి ఏంటంటే తినాలనిపిస్తుంది. ఎందుకంటే తను ఇలాంటి ఫుడ్ అసలు ఎప్పుడు తినలేదన్నమాట. అందుకని చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. వెంటనే స్టూల్ వేసుకుని తింటూ ఉంటాడు. అది దూరం నుంచి చూసిన లూయిస్ ఏమంటాడంటే దొంగ తినేస్తున్నాడని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో భయపడతాడు. ఆ తర్వాత కింద పడిపోతాడు. కానీ హీరోకి మాత్రం ఏదో పెద్ద తప్పు చేశానని చెప్పేసి భయం వేసి వణికిపోతూ ఉంటాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా సరే మనమైనా సరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. అలాంటిది పాపం తినడానికి తిండి లేని పరిస్థితుల నుంచి ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో తింటే ఆ ఇంట్లో వాళ్ళు ఎలా అంటే ఆ పిల్లడి పరిస్థితి ఎలా ఉంటుంది, సేమ్ మన కథలో హీరో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తానేంటంటే బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన యాపిల్ చేతిలో పట్టుకొని వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా డెర్నా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. దాంతో డెర్నా వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఈ విషయం డెర్నాకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో డెర్నా కూడా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత హీరోతో ఏమంటుందంటే చూడు నాకెవరు లేరు, నాకు పిల్లల్ని చూసుకోవడం కూడా చేత కాదు, కాబట్టి నేను నీకు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో కూడా అర్థం చేసుకొని పర్లేదండి మీరు ఎలా చూసినా మీతోనే ఉంటా అని చెప్పేసి అంటంతో ఇక్కడే అర్థమైపోతుంది హీరోకి ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు పిల్లలతో కలిసి. అదే సమయంలో లూయిస్ వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు అనమాట హీరో, ఎందుకు డెర్నా ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటుంది, ఏమైంది తనకని చెప్పేసి అంటంతో అప్పుడు చెప్తాడనమాట తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, అతను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు, పోరాటాలు చేస్తూ ఉండేవాడు, కాకపోతే ఆపోజిట్ సైనికులు ఏంటంటే తనని చంపేశారు, అప్పటి నుంచి తను అలా మారిపోయిందని చెప్పేసి అంటంతో హీరో కూడా అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు ఇంతకు ముందు హీరో ఒక ఫుడ్ తిన్నాడు కదా అదేంటంటే అక్కడ కనిపించదు అనమాట. దాంతో తనకి భయం వేస్తుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేసింది నేనే అని చెప్పేసి నన్ను పంపించేస్తారా అని చెప్పేసి భయం వేసి తను భయంతో పరిగెడుతూ ఉంటారు. ఈ విషయం కాస్త వాళ్ళు డెర్నాతో చెప్తారు. దాంతో డెర్నా అక్కడికి వస్తుంది అనమాట. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేసి అంటంతో నాకు భయం వేసింది, నేను ఆ ఫుడ్ తిన్నానని కోపంతో నన్ను పంపించారు కదా అని చెప్పేసి అంటంతో డెర్నా ఏముంటుందంటే నేను ఎందుకు పంపిస్తాను నువ్వు కంగారు పడకని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. అయినా సరే హీరోకి ఏంటంటే భయంగా ఉండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానండి, నేను మా ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో డెర్నా ఏముంటుందంటే తనని ఒక పొలం దగ్గర తీసుకెళ్లి ఇక్కడ మొక్కజొన్న పండిస్తూ ఉంటారు. ఇప్పుడే ఈ పొలాన్ని సాగు చేశారు. ఇందులో మొక్కజొన్న పంట పండి చేతికొచ్చిన తర్వాత అంటే ఎల్లో కలర్ లో మారుతుంది, అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోని స్కూల్
స్కూల్లో జాయిన్ చేస్తారు. అది కూడా లూయిస్ పక్కనే కూర్చోబెడతారనమాట. బేసికల్ గా లూయిస్ కి హీరోకి పడదు, కానీ హీరో ఏంటంటే గొడవ పెట్టుకోడు, కానీ లూయిస్ మాత్రం హీరోని పక్కన కూడా రానీడు. అయినా సరే హీరో కారణం ఏంటంటే పాపం లూయిస్ పక్కనే పడ్డాడు. స్కూల్లో బాగా చదువుకుంటాడు. అంతా అయిపోయిన తర్వాత స్కూల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే హీరోని ఎక్కిరిస్తూ ఉంటారు. అంతేకాకుండా నీ దగ్గర చేపల కంపు కొడుతుందని చెప్పేసి తనని కామెంట్ చేస్తూ ఉంటారు. దాంతో లూయిస్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారా మీరు, ఆడు మా ఓడరా అని చెప్పేసి హీరోకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడతాడు. దాంతో హీరో షాక్ అయిపోతాడు. అందులోనూ లూయిస్ అలా మాట్లాడటానికి కారణం ఏంటంటే లూయిస్ వాళ్ళ నాన్న చెప్పాడు అనమాట, తనకి మీదట మనతోనే ఉంటాడు, మన ఇంటికి వచ్చిన గెస్ట్ అని చెప్పినాడు కదా, అందుకని తనకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత డెర్నా కూడా హీరోకి కలర్ పెన్సిల్స్ ఇస్తుంది. అది చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఇలాంటివి తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నమాట. అందులోనూ చదువుకునే స్తోమత లేక మధ్యలోనే తను చదువు ఆపేశాడు. అందుకని తనకి ఏంటంటే ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి. ఆ తర్వాత డెర్నా ఏముంటుందంటే ఇంకేమైనా కావాలని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే స్కూల్లో నా దగ్గర చేపల వాసన వస్తుంది అంటున్నారు కదా, ఏమైనా చేస్తావా అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి తనకి శుభ్రంగా స్నానం చేస్తుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే డెర్నాని హక్ చేసుకుంటాడు. దాంతో తనకు అర్థమవుతుంది అనమాట, పాపం హీరోకి వాళ్ళ అమ్మ ప్రేమ కావాలని చెప్పేసి. దాంతో డెర్నా కూడా హీరోతో క్లోజ్ గా మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఈ డెర్నా వాళ్ళ అన్నయ్య ఏంటంటే వైలిన్ వాయిస్తూ ఉంటాడు. బేసికల్ గా ఆయనకి వైలిన్ అంటే చాలా ఇష్టం, తన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వచ్చి నేను కూడా నేర్చుకుంటా అంటాడు. చాలా ఫాస్ట్ గా నేర్చుకొని అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. దాంతో డెర్నా వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతాడు అనమాట, నువ్వు మామూలుగా నేర్చుకోలేదురా బాబు నువ్వు అని చెప్పేసి. అందులోనూ అదే సమయానికి అక్కడికి ఒక లేడీ వచ్చేసి ఆల్రెడీ మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, మళ్ళీ వీడు ఒక కొత్తోడా అని చెప్పేసి అంటంతో ఆయన మాత్రం నీకెందుకని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ హీరో వాళ్ళ ఊరు నుంచి చాలా మంది పిల్లలు వస్తారనమాట. అందులో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని ఏంటంటే డెర్నా తీసుకొస్తుంది. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి కూర్చొని భోజనం చేయమని అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే మీకు నా మీద ప్రేమే లేదు, కేవలం చారిటీ కోసం ఇదంతా చేస్తున్నారు మీరు అని చెప్పేసి కోపంగా అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అందులో నైట్ పడుకునేటప్పుడు డెర్నాతో ఏమంటాడంటే మీకు నా మీద నిజంగా ప్రేమ ఉందా లేకపోతే చారిటీ కోసం చేస్తున్నారా అని చెప్పేసి అంటంతో డెర్నా ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి ముద్దు పెడుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. బేసికల్ గా హీరో రాకముందు డెర్నా ఏంటంటే ఒక విధంగా ఉండేదన్నమాట. కాకపోతే హీరో వచ్చిన తర్వాత తన జీవితంలో కొంచెం కొంచెంగా మార్పు మొదలైంది. అలా రోజులు గడిచే కొంది హీరోకి ఏంటంటే ఆ పంట ఎప్పుడు పెరిగి పెద్దదైపోతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఒక రోజు హీరో బర్త్డే వస్తుందన్నమాట. దాంతో తనకి కేక్ చేసి కట్ చేపిస్తారు. హీరో ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ డెర్నా వాళ్ళ అన్నయ్య అయితే హీరోకి ఒక మంచి వైలిన్ గిఫ్ట్ గా ఇస్తాడు. హీరో అయితే ఇక మామూలుగా రెస్పాన్స్ కాదనుకోండి, ఎందుకంటే తనకి వైలిన్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత డెర్నా ఏం చేస్తుందంటే తనకు ఒక లెటర్ ఇస్తుంది. ఈ లెటర్ మీ అమ్మ రాసిందని చెప్పేసి అంటంతో హీరో ఎమోషనల్ అయిపోతాడు. ఆ లెటర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక్కడే కూర్చుంటాడు. ఆ లెటర్ చదువుతూ ఉంటాడు. అందులో వాళ్ళ అమ్మ రాసిందంటే నేను చాలా బాగున్నాను, నువ్వు నాకంటే బాగుంటావు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే నీకు గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇంటికి ఎప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వస్తారు కదా, వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇక వాడు మన ఇంటికి రావట్లేదు, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత అక్కడికి డెర్నా వస్తుంది. వచ్చిన తర్వాత తనతో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఇద్దరు అమ్మలన్నమాట. జన్మించినమ్మ ఊర్లో ఉంటే తనకి జీవితాన్ని ఇచ్చినమ్మ పక్కనే డెర్నా రూపంలో ఉంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హీరోకి ఏంటంటే ఆ ఊరు అలవాటు అయిపోతుంది. డెర్నా కూడా బాగా అలవాటు అయిపోతుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఒక రోజు ఏంటంటే ఆ ఊర్లో ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఫెస్టివల్ కి హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. దాంతో ఫ్రెండ్ చూసి ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా ఆ షూ పాలిష్ చేసుకున్న అమ్మాయి కూడా వస్తుంది అనమాట. తనను చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. అంతేకాకుండా అక్కడేంటంటే డెర్నా ఎవరితో గొడవ పడుతూ ఉంటుంది. ఆ గొడవ ఎందుకంటే యుద్ధ సమయంలో అందరికీ హెల్ప్ చేసినందుకు మగవాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే ఈ డెర్నా ఏముంటుందంటే ఆడవాళ్ళు కూడా హెల్ప్ చేశారు కదా, వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో తన కోపం వచ్చేసి ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కొడతాడు. డెర్నా బాధపడుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఏంటంటే ఎందుకు అలా ఊరుకున్నావు నువ్వు, అతను కొట్టాడు కదా నిన్ను, తిరిగి కొట్టాలి కదా, అదే మా అమ్మాయి తిరిగి రిటర్న్ లో కొట్టేది, ఏది ఏమైనా సరే నీకు నేనున్నాను, నేను ఎవరైనా కొడితే మాత్రం నేను ఊరుకోనని చెప్పేసి అంటాడు. దాంతో డెర్నాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా నీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే లేపాడు, నేనున్నా నీకు అని చెప్పేసి అంటంతో డెర్నా బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే డెర్నాని ఓదారుస్తూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. మరోవైపు మన కథలో హీరో కూడా ఈ ఊరే తన ఊరు అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ ఊరు వచ్చినప్పుడు డెర్నా ఏం చెప్పింది, ఆ పంట చేతికి రావాలి, ఆ పంట ఎల్లో కలర్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంది కదా. కాకపోతే ఎల్లో కలర్ అయిపోయి అది కాస్త బ్రౌన్ కలర్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. అయినా సరే హీరో మాత్రం నేను ఊరు వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఒక
ఒకరోజు డెర్నా ఏంటంటే హీరో బట్టలన్నీ సదురుతూ ఉంటుంది, తనకి ఫుడ్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది తన ఊరు వెళ్లే సమయం వచ్చిందని చెప్పేసి. ఎందుకంటే యుద్ధం కంప్లీట్ అయిపోయిందనమాట. అందుకని పిల్లలందరినీ వాళ్ళ ఊరు పంపించేస్తూ ఉంటారు. దాంతో డెర్నా కూడా పాపం హీరోకి వాళ్ళ అమ్మగారిని చూడాలనుంటుంది కదా, అందులోనూ వాళ్ళ అమ్మకు కూడా పిల్లాన్ని చూడాలని ఉంటుంది కదా, అందుకని తనని ఊరు పంపించేస్తుంది. మరుసటి రోజు హీరోని ట్రైన్ ఎక్కించేటప్పుడు డెర్నా వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు వైలిన్ వాయించడం మాత్రం ఆపొద్దని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత డెర్నా ఏమంటుందంటే నీకు ఎప్పుడైతే నాతో మాట్లాడాలి అనిపిస్తుందో అప్పుడు నాకు లెటర్స్ రాయి, నేను కూడా నీకు రిప్లై ఇస్తూ ఉంటాను, నన్ను మర్చిపోమాకని చెప్పేసి అంటంతో హీరో బాధపడతాడు అనమాట, నేను ఎలా మర్చిపోతాను అని చెప్పేసి. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ అమ్మను వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఎలాగైతే ఏడ్చాడో డెర్నాని వదిలిపెట్టి వచ్చేటప్పుడు కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ అవుతుంది, అందరూ వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు హీరో పక్కన ఒక కుర్రాడు కూర్చుంటాడు. కూర్చొని చూడు నన్ను వదిలిపెట్టిన వాళ్ళు నాకు కొంచెం డబ్బులు ఇచ్చారు, ఏదైనా సమస్య వచ్చినా సరే అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా సరే తిరిగి ఇక్కడికి వచ్చాయని చెప్పేసి నాకు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటంతో హీరో కూడా వెతుక్కుంటూ ఉంటాడు పాకెట్స్ అన్ని, నాకు కూడా డబ్బులు అని పెట్టారని చెప్పేసి. చూస్తే డబ్బులు ఉండవు. ఆ తర్వాత మన కథలో హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. కాకపోతే హీరో ఏంటంటే తన వైలిన్ చూపిస్తాడనమాట. వెంటనే హీరో వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే చూడు యుద్ధం అయిపోయింది, ఇలా వైలిన్ వాయించుకుంటూ కూర్చుంటే మనకి డబ్బులు రావు, కాబట్టి దాన్ని పక్కన పడేసి మన పని మనం చేసుకోవాలని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది అనమాట. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అందులోనూ మా అమ్మ ఎప్పుడు ఇంతే, నా మీద ప్రేమ ఉండదు తనకి, అందులోనూ ఇంతకు ముందు కూడా నన్ను రైలు ఎక్కించి పంపించేసిందని చెప్పేసి కోపంగా బయటకు వచ్చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ ఏమంటుందంటే ఎరా మీ అమ్మ గురించి నీకు తెలియదు, మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం, ఎన్ని రోజులు నీ గురించి ఆలోచిస్తూ కూర్చుందో తెలుసా, నా కొడుకు ఇలా ఉంటాడు, నా కొడుకు అలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉండేది, ఇప్పుడు ఏదో కొంచెం చిరాకు పడిందని చెప్పేసి కోపంగా బయటకు వస్తావా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే తన ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ కుర్రోడు ఏమంటాడంటే నన్ను ఎవరైతే పెంచారో వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఫుడ్ పంపిస్తూ ఉన్నారు, నాకు లెటర్స్ రాస్తున్నారు, కొంచెం డబ్బులు కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. మరి డెర్నా ఏంటి నాకేం లెటర్స్ పంపించలేదు, కనీసం ఫుడ్ కూడా పంపించలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అమ్మ నాకేమైనా లెటర్స్ వచ్చాయా అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే అలాంటివి ఏమి లేవు, రాలేదు కూడా, నువ్వేం కంగారు పడ మాకు, ముందు మన పని మనం చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నువ్వు పనికేళ్ళు డబ్బులు సంపాదించని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోకి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రశాంతంగా చదువుకొని వచ్చిన వాడికి ఇక్కడికి వచ్చి మళ్ళీ పని చేసుకోవాలంటే చిరాకుగా ఉంటుంది. అందులోనూ వాళ్ళ అమ్మ అయితే డబ్బులు డబ్బులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోకి ఏంటంటే బాధగా ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే అదే ఊర్లో ఉన్న మ్యూజిక్ స్కూల్ కి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఏంటంటే వైలిన్ వాయిస్తూ ఉంటుంది. అది చూసిన తర్వాత తనకి తన వైలిన్ గుర్తు వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే అక్కడ వైలిన్ కనిపించదు. ఇలా కాదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. అక్కడ మ్యాడ్లిన్ ఉంటుంది. డర్నా నాకేమన్నా లెటర్స్ పంపించింది అని చెప్పేసి అంటంతో పంపించడం ఏంటి, చాలా పంపించింది, నీ కోసం ఫుడ్ ఐటమ్స్ కూడా పంపించింది, కాకపోతే నువ్వు ఇక్కడికి రాపోయేసరికి పాపం వేరే వాళ్ళకి ఇచ్చేసాను, ఎందుకంటే ఫుడ్ పాడైపోతుంది కదా, ఇదిగో తీసుకో అని చెప్పేసి డెర్నా రాసిన లెటర్స్ అన్ని ఒక కట్ట కట్టి హీరోకి ఇస్తుంది అనమాట. అదంతా చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు అనమాట, ఏంటమ్మా నాకు ఈ విషయం చెప్పలేదు, డెర్నా నా కోసం లెటర్స్ రాసింది కదా అని చెప్పేసి అడుగుతాడు. అంతేకాకుండా నా వైలిన్ ఎక్కడమ్మా అని చెప్పి అడుగుతాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మే ఉంటుందంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా డబ్బున్నోళ్ళ బిహేవ్ చేయడం బాగోలేదు నీకు, ఎందుకంటే దాన్ని అమ్మేశాను, మనకి బ్రతకడమే కష్టంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ లెటర్స్ ఇచ్చాను నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి అంటంతో అవన్నీ నీకెందుకని చెప్పేసి చెంప మీద కొడుతుంది. దాంతో హీరో కోపం వచ్చేసి అలాగే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోతాడు అనమాట. అంటే డెర్నా దగ్గరికి వెళ్తానికి వస్తాడనమాట. వచ్చేసి అక్కడ గార్డ్ ఏంటంటే రైలు ఎక్కుతుంటే ఆపుతాడు, ఎవరు నువ్వు అని చెప్పేసి. లేదంటే మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారని చెప్పేసి అబద్ధం చెప్పి మళ్ళీ రైలు ఎక్కి కూర్చుంటాడు. పక్కనే ఒక లేడీ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని చెప్పి అడిగితే డెర్నా లెటర్స్ రాసింది కదా, ఈ అడ్రస్ కండి అని చెప్పేసి చూపిస్తాడు. అదే సమయంలో ఆవిడే ఉంటుందంటే మరి మీ అమ్మగారు రాలేదా అని చెప్పేసి అడుగుతుంది. లేదండి మా అమ్మగారు చనిపోయింది అని చెప్పేసి అంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోకి వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చేసింది, అంతేకాకుండా ప్రేమ కూడా పోయిందనమాట. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే వెళ్ళి డెర్నా దగ్గర ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో పెద్దయిన మన కథలో హీరో ఏంటంటే ఇంటికి వస్తాడు. అందులోని ఇంట్లో తన వైలిన్ ఎక్కడుందా అని చెప్పేసి చూస్తే మంచం కిందే ఉంటుంది వైలిన్. అందులోను ఆ వైలిన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ చూసి హీరో గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే డెర్నాని మీట్ అయ్యాడు కదా, ఆ మీట్ అయిన తర్వాత ఒక వాయిస్ ఓవర్ ప్లే చేస్తారు. అది కూడా హీరో వాళ్ళ అమ్మగారు వాయిస్ ఓవర్. బేసికల్ గా ఆవిడేంటంటే వైలిన్ లో ఒక లెటర్ రాసి పెట్టింది కదా, ఆ లెటర్ లో ఏముంటుందంటే చూడరా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నాను నేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత డెర్నా నాకు కాల్ చేసింది, మీ అబ్బాయిని కావాలంటే తీసుకెళ్ళనని చెప్పింది, కాకపోతే నువ్వు ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు ఏదైతే జీవితాన్ని అక్కడ అనుభవిస్తూ
ఏడుస్తున్నావో దాన్ని ఇక్కడ నేను క్రియేట్ చేయలేను. అలా అని చెప్పేసి నా కొడుకు ఇక్కడ ఉంటూ నాకు ఇష్టం లేదు, నా కొడుకు ఎప్పుడు రాజులా ఉండాలి, నాకు దూరమైనా పర్లేదు, నా కొడుకు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకొని నాలాంటి ఒక పేద తల్లి దగ్గర బ్రతకడం కన్నా డెర్నా లాంటి నిన్ను బాగా చూసుకునే తల్లి దగ్గర ఉండటమే నువ్వు కరెక్ట్. అందుకే నేను నీతో మాట్లాడలేదు, అంతకుమించి ఏమి లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నువ్వు నా పక్కన ఉండట్లేదని చెప్పేసి బాధే, కానీ నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటున్నావు కదా, అది చాలు నాకు. అందుకనే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించాను. ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలని, అక్కడికి వెళ్తేనే నీ జీవితం మారుతుందని చెప్పేసి ఆవిడ రాస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోతో వాళ్ళ అమ్మగారు ఎందుకు అలా బిహేవ్ చేసిందని చెప్పేసి. లాస్ట్ లో మన కథలో హీరో కూడా ఈ విషయం తెలుస్తుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఆ లెటర్ మొత్తం చదివిన తర్వాత హీరో అయితే గుండె పగిలిలా ఏడుస్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే హీరో వాళ్ళ అమ్మ కానీ లేకపోతే డెర్నా కానీ ఇద్దరు కలిసి హీరోని అద్భుతంగా పెంచారు. చివరికి తను ఒక గ్రేటెస్ట్ వైలెన్ ప్లేయర్ అయ్యాడు. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఎందుకు తనని అంత చిరాకు పడింది, ఎందుకు తను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తిరిగి రాలేదని చెప్పేసి తనకి ఇప్పుడే అర్థం అవుతుంది. అంతేకాకుండా లెటర్ లో మెన్షన్ చేస్తుంది అనమాట, చాలా సార్లు రావాలనిపించింది, కాకపోతే మళ్ళీ నేను అక్కడికి వచ్చి నీ జీవితంలో ఒక మచ్చగా ఉంటూ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక పేద తల్లిని, నీకు అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు, అందుకే రాలేకపోయానని చెప్పేసి అందులో హీరో వాళ్ళ అమ్మ మెన్షన్ చేస్తుంది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ సినిమా గనక మీకు నిజంగా నచ్చితే మాత్రం మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు మీకు ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. కన్న కొడుకుని అంత దూరం పంపిన ఆ తల్లి నిర్ణయం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కేవలం మంచి భవిష్యత్తు కోసమే అయినా సరే అంత చిన్న పిల్లాడిని అంత దూరం పంపడం ఒక తల్లిగా ఆమె చేసింది తప్పు అంటారా, లేకపోతే కరెక్ట్ అంటారా? మీరు ఏమనుకుంటారో మాత్రం చెప్పండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.